దుండిగల్ పరిధి మల్లంపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత, అక్రమ విల్లాలను కూడా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. విల్లాల్లోని నిర్వాసితులను బయటికి పంపుతున్నారు అధికారులు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు ఉన్నందున వాటిని కూల్చివేస్తున్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేస్తున్నారని అందులో నివాసం ఉంటున్నటువంటి బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా బాధితులను గోడ్ని పట్టించుకోకుండా, ఎటువంటి సమాచారం లేకుండా హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, అక్కడ ఉన్న విల్లాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిర్వాసితులు కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళ వెర్షన్ ఏంటి, డీటెయిల్స్? కార్తిక్, మనం చూసుకోవచ్చు మల్లంపేట చెరువుకు సంబంధించి, మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విల్లాలకు సంబంధించి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో గత 2020 సంవత్సరంలో ఈ నిర్మాణాలను ప్రారంభించారు. అయితే అప్పుడున్న అధికారుల మీద కేసులు కూడా నమోదు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం హెచ్ఎండిఏ అనుమతులు 65 విల్లాలకు మాత్రమే అనుమతులు ఇవ్వగా 320 పైగా విల్లాలను నిర్మాణం చేశారు అక్రమంగా. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా విల్లాల నుంచి సామాన్లు బయటకి తీసి కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 6 విల్లాలను కూల్చివేశారు. మొత్తం 320 విల్లాలను నిర్మించారు. అందులో కేవలం 65 విల్లాలు మాత్రమే అనుమతి, హెచ్ఎండిఏ అనుమతి తీసుకుని, మిగతావన్నీ కూడా ఎలాంటి అనుమతులు, హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినట్లు హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేతల పర్వం అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. చూసుకోవచ్చు, ఇళ్ల నుంచి బయటికి డిఆర్ఎఫ్ సిబ్బంది వాటి అన్నింటినీ కూడా బయటికి తెచ్చిపెట్టి మరీ కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక్కడ కొనుగోలుదారులంతా కూడా లబోదిబోం అంటున్నారు. 2020 సంవత్సరంలో వీటన్నిటినీ కూడా బఫర్ జోన్ లో ఉన్నట్లు గుర్తించలేరు. ఇప్పుడు ఎందుకు బఫర్ జోన్ లో ఉన్నట్టు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు అని చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇరిగేషన్ అధికారులు తాజాగా మార్కింగ్ కూడా వేయడం జరిగింది. మార్కింగ్ వేసిన నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తాము, వీటిని ఖాళీ చేయాలని చెప్పి కూడా ఈ రోజు ఉదయం నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా విల్లాలు, ఒక్కో విల్లా వచ్చేసి 1.5 నుంచి 2 కోట్లు విలువ చేసే విల్లాలున్నాయి. గత 2 రోజుల క్రితమే ఈ విల్లాలకు సంబంధించి చూసుకుంటే, వెనక వైపు ఉన్న ఒక విల్లా చూసుకుంటే 2 రోజుల క్రితమే వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. ఆ గృహప్రవేశం చేసుకున్న ఆనందం కూడా వాళ్ళకి ఎక్కువసేపు నిలవకుండా వాటిని కూల్చివేస్తామని చెప్పి ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కూల్చివేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న వాటన్నింటినీ కూడా కూల్చివేస్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. హైడ్రా కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ రోజు 3 చోట్ల కూల్చివేతలు కొనసాగిస్తుంది. ఒక సున్నం చెరువుతో పాటు మల్లంపేట కత్వ చెరువు, అదేవిధంగా అమీన్పూర్ చెరువు, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ రోజు కూల్చివేతల పర్వం అయితే కొనసాగిస్తున్నారు అధికారులు. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలున్నాయి, అనుమతులు లేకుండా ఉన్న నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బఫర్ జోను, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నోటీసులు లేకుండా కూల్చివేస్తున్నారని కొంత ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి ఎవరైతే అనుమతులు ఇచ్చారో, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కార్తిక్ అండ్ విక్రమ్, ఇప్పుడు వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు 2 కోట్ల వరకు వాల్యూ చేసే ప్రాపర్టీస్ అవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళకు కేవలం అవి లాస్ అవ్వడమేనా, లేదా ఇంకేమైనా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయా? బిల్డర్ నుంచి ఏమైనా వాళ్ళకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికిప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎటువంటి ఆప్షన్ ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న ప్రక్రియ అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఈ రోజు ఉదయమే ఇరిగేషన్ అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చారు. ఇప్పటికీ కేవలం గంట సేపట్లోనే ఖాళీ చేసి ఎలా వెళ్లిపోతామని చెప్పి ఈ ఇంటి గృహ ఎవరైతే ఉన్నారో వారు కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి అయితే, గత 5 ఏళ్లుగా కూడా ఈ నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ రోజు కూడా ఎఫ్టీఎల్ పరిధి ఇంతవరకు ఉంది, బఫర్ జోన్ ఇంతవరకు ఉంది, ఇక్కడ కొనుగోలు చేయొద్దు అని చెప్పి ఎందుకు బోర్డు పెట్టలేదు అని చెప్పి నిర్మాణదారులు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఇప్పటి వరకు ఎందుకు పరిధులు నిర్ధారించలేకపోయారని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మాకు కొంత సమయం ఇవ్వాలి. అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ భోగేశ్వరరావు మాకు ఇది క్లియర్ కట్ గా ఉంది, ఇది ఎఫ్టీఎల్ లో లేదు అంటేనే మేము కొనుగోలు చేశాము, అప్పటి అధికారుల సూచన మేరకే మేము కొనుగోలు చేశాము, ఎటువంటి ఇబ్బందులు లేవంటేనే కొనుగోలు చేశాము. ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధి ఏ విధంగా వచ్చింది అని చెప్పి ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి ఉంది.
తాము నిర్దాక్షిణ్యంగా తమకు గంట సేపు మాత్రమే టైం ఇచ్చి వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి వారంతా కూడా లబోదిబోమంటున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు చెప్తున్న మాట ఏంటంటే గతంలో ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేశామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ కొనుగోలుదారులు మాత్రం నష్టపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.